తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం అభివృద్ధిపై సమీక్షించారు. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఏటా లక్షల సంఖ్యలో శ్రీశైలం ఆలయానికి భక్తులు వస్తున్నందున మెరుగైన సదుపాయాలు ఎలా కల్పించాలి, మాస్టర్ ప్లాన్, అటవీ శాఖ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇక ఆలయ అభివృద్ధికి 2000 హెక్టార్ల అటవీ భూమి కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణ హితంగా అన్ని రకాలుగా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇక అందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రధానంగా శ్రీశైలానికి జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఇక భక్తులు పెరుగుతున్నందున ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున సౌకర్యాలు విస్తరించాలన్నారు. ఇక శబరిమల, ఇతర ప్రముఖ దేవాలయాల్లో సౌకర్యాలు పరిశీలించి అభివృద్ధి చేద్దామని సూచించారు. శ్రీశైలాన్ని ఆదర్శప్రాయ యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖలు సమన్వయం అవసరమన్నారు. ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేడు స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు అవార్డులు అందజేస్తారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మొత్తం 21 కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను సీఎం చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఇక జిల్లా స్థాయిలో 1257 అవార్డులను అందించనున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఇక స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా సీఎం అవార్డులను ప్రదానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 12న తల్లికి వందనం పథకం డబ్బులను లబ్ధిదారులైన తల్లుల ఖాతాలో వేసింది. దీనికి 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ పథకం అమలు చేసిన మరుసటి నెలల జూలై, ఆగస్టులో ఏపీ జీఎస్టీ సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది. ఇక వైసీపీ హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీలు ఉన్నప్పటికీ అవి అర్హులకు ఒక్కసారిగా ఇంత ప్రయోజనం కలిగించలేదు. ఆ డబ్బు ఒక్కసారిగా కాకుండా ఏడాదికి కొంచెం చొప్పున పడడంతో అవి అప్పటి అవసరాలకు సరిపోయాయి. ఇక వాటితో ఏదైనా ఉపయోగపడే వస్తువు గాని, బంగారం గాని కొనే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక్కసారిగా 13,000 నుంచి 78,000 వరకు చేతికి రావడంతో వాటితో గృహోపకరణాలు, పిల్లలకు సైకిళ్లు, తమ జీవనోపాధికి ఆటోలు, గొర్రెలు, గేదెలు సైతం కొనుగోలు చేశారు. ఇక బైకులు, కొంత చేతి సొమ్ము కలిపి కాస్త బంగారం కొన్నవారు కూడా ఉన్నారు. ఇక దీంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం పెరిగింది. ఇక వైసీపీ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకం కూడా కేవలం ఒక్క విద్యార్థికే ఇవ్వడం వల్ల ఆ డబ్బు స్కూల్ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. ఇక ఆగస్టులో నికర జీఎస్టీ 2,977 కోట్లు రాగా అంతకు ముందు నెలలో 2,930 కోట్లు వచ్చింది. ఇక జూన్ 12 నుంచి ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బు తల్లుల ఖాతాల్లో వేయడం మొదలుపెట్టింది. ఇక జూన్లో నికర జీఎస్టీ 7.1% పెరిగింది. 2,591 కోట్లు వసూలైంది. ఇక జూలైలో ఆ పెరుగుదల 12.12%, ఆగస్టులో 14.38% పెరిగింది. ఇక లబ్ధిదారులు తమ పిల్లల స్కూల్ ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఇంట్లోకి అవసరమైన వస్తువులు, వస్త్రాలు, గృహోపకరణాలు కొనడంతో దాని ప్రభావం నికర జీఎస్టీ పెరుగుదలలో కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో నియోజకవర్గం ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పల్లా ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ ఇద్దరి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్, సన్నిహితుడు జనార్దన్ రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జయచంద్రారెడ్డి
ఆ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తెలిసిందే. ఇక జయచంద్రారెడ్డి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని చెబుతా ఉన్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడుగా దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్ ఇచ్చింది. ఇక 10,000కు పైగా ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏమాత్రం కృషి చేయలేదని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి నియోజకవర్గంలో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుని వెళ్లడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోవడంతో అధిష్టానం ఆయనపై వేటు వేసింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేడు ఢిల్లీలో సమీక్షించనున్నారు. ఆ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీతో పాటు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామనాయుడు, ఆ శాఖకు సంబంధించిన వారితో పాటు తదితరులు హాజరు కానున్నారు. ఇక ప్రాజెక్టు స్థితిగతులు, పురోగతి, లోటుపాట్లను కేంద్ర మంత్రికి PAC వివరించనుంది. ఇక పోలవరం తాజా ప్రగతి లక్ష్యాలను ఏపీ ప్రభుత్వం ఆయన ముందుంచనుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్, ECRF డ్యామ్ గ్యాప్ 1 పనులు వచ్చే ఫిబ్రవరికి, గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ నాటికి, కుడి కాలువ కనెక్టివిటీలను 2026 జూలై నాటికి, ఎడమ కాలువ కనెక్టివిటీలు 2027 ఫిబ్రవరి నాటికి, మిగతా ఇతర పనులన్నింటినీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు నివేదించనుంది. ఇక ప్రతి 3 నెలలకు పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను మంత్రి నిమ్మల నేరుగా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు పంపుతున్నారు. ఇక తరచూ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన్ను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఆహ్వానిస్తున్నారు. నేడు భేటీలోనూ రమ్మని కోరతామని నిమ్మల చెప్పారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రధాన డ్యాం పనులన్నీ గాడిలో పడ్డాయి. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్తంభించింది. కూటమి అధికారంలోకి వచ్చి దానికి ఆయుష్ పోసింది. ఇక వరద వచ్చిన సమయంలోనూ డయాఫ్రామ్ వాల్ సహా ఇతర పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారానికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు కూడా అందించాలన్నారు. ఇక ప్రస్తుతం విశాఖ KGHలో 37 మంది విద్యార్థినులు ఉన్నారని, వారిలో 3 ICUలో ఉన్నట్లు మంత్రి సంధ్యారాణి సీఎంకు తెలియజేశారు. ఇక KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించినట్టు వెల్లడించారు. ఇక పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో 120 మంది వైద్య సేవలు పొందుతున్నారని, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు. మరో 5 విద్యార్థినులను పార్వతీపురం నుంచి KGHకు తరలించారని, వైద్యారోగ్య శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యాలు నిలకడగానే ఉన్నాయని తెలిపారు. ఇక జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కురుపాం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. లక్షలాది మంది నిరుద్యోగుల కలలను సాకారం చేసే రాజ్యాంగబద్ధమైన సంస్థ APPSC. దీని నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా నిరుద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు APPSCకి ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ కమిషన్ సభ్యుడు పరిగే సుధీర్ అత్యుత్సాహానికి పోయారు. తనే సొంతంగా ఓ టెలిగ్రామ్ గ్రూప్ను సృష్టించి APPSCకి సంబంధించిన సమాచారాన్ని అనధికారికంగా ముందే వెల్లడిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థుల నుంచి పలు కీలక విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రూప్ 1, 2 ఫలితాలకు ముందు జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయాలా వద్దా? గ్రూప్ 2 అభ్యర్థులకు పోస్టు ప్రాధాన్యత ఎంపికకు మరో అవకాశం ఇవ్వాలా వద్దా? ఉద్యోగాల భర్తీలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది? అపాయింట్మెంట్కు ముందా తర్వాత అంటూ టెలిగ్రామ్లో పోల్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు APPSC ప్రకటించాల్సిన పలు అధికారిక నిర్ణయాలు ముందుగానే ఆయన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రకటిస్తున్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో పరిగే సుధీర్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక సోషల్ సర్వీస్ కోటాలో ఆయన APPSCలోకి వచ్చారు. ఇక మాజీ సీఎం జగన్ కు బంధువు అని ప్రచారం కూడా ఉంది.
కమిషన్ నిబంధనల ప్రకారం చైర్మన్, కార్యదర్శులు మాత్రమే అధికారిక నిర్ణయాలు ప్రకటించాలి. కానీ ఆయన కమిషన్ సభ్యుడిగా నియామకం అయినప్పటికీ ఇక సోషల్ మీడియా వేదికగా అనధికారికంగా కమిషన్ నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో ట్విట్టర్ వేదికగా కమిషన్ నిర్ణయాలను ప్రకటించేవారు. పరీక్షల తేదీలు, నిర్వహణలో మార్పులు లాంటి అధికారిక సమాచారం అంతా ఆయన ట్విట్టర్లో ముందుగానే వెల్లడించేవారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇక బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకువచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దేవేతో ఫోన్లో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకువచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంటకు పైగా చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, ఆ దిశగా ముందుకెళ్లాలని సీనియర్ న్యాయవాదుల ఎదుట చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సహా ఇతర కేసుల గురించి చర్చించినట్లు సమాచారం. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. వారి వెంట బీసీ సంక్షేమం సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు. ఇక మంత్రుల బృందం సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ తో సమావేశమై చర్చలు జరిపింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వెంటనే బీసీ సంక్షేమ శాఖ అధికారుల బృందం ఢిల్లీకి చేరనుంది. ఇక బీసీ రిజర్వేషన్లు అమలు, కొత్త జీవో తదితర అంశాలపై న్యాయవాదులతో చర్చించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి 4 నేతల పేర్లను ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తా ఉంది. స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ల పేర్లను వారు ప్రతిపాదించినట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఇక ఈ మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 4 పేర్లను ప్రతిపాదిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వారు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. ఇక సీఎం రేవంత్ సూచన మేరకు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపాదించిన 4 పేర్లపైన ప్రాథమికంగా చర్చించారు. దీనిపై నేడు లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ సమావేశమై చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఇక సర్వేలు, నివేదికల ఆధారంగా ఆశావాహుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడింది. ఇక బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని తీర్మానించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు పార్టీ సన్నద్ధమవుతోందని, ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహం అమలు చేయాలని, అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇక కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు రామచంద్రరావు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా సత్తా చాటుదాం,
ప్రత్యర్థుల ఎత్తుగలను తిప్పికొడదామని పార్టీ నేతలకు బీజేపీ పిలుపునిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుదామన్నారు. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి హైదరాబాద్ జంట నగరాల ప్రజలపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఆర్టీసీ బస్ ఛార్జీల రేట్లు అత్యధికంగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారనే కసితోనే సీఎం ప్రతీకార చర్యలకు దిగుతున్నారని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇక రాజధాని వాసుల నడ్డి విరిచేలా ప్రతినిత్యం దాదాపు 1 కోటి భారాన్ని మోపాలని చూస్తున్న ఆయనకు నగర ప్రజలపై ఎంత కక్ష ఉందో స్పష్టమవుతోందన్నారు. ఇక ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, T24 టికెట్ ఛార్జీలను పెంచి ఇప్పుడు నికర లేని కనీస ఛార్జీలపై 50% ధరలను పెంచడం రేవంత్ రెడ్డి సమర్థత, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇక హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉండే అడ్డంకులను బడిబడిగా తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశలోని 3 కారిడార్ల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తీసుకునేందుకు ఆ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో 2వ దశ పనులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మొత్తం 8 కారిడార్లకు సంబంధించిన నిర్మాణాన్ని ఒకేసారి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక 8 కారిడార్లకు సంబంధించి మొత్తం 162.9 కిలోమీటర్ల పనులకు గాను 43,847 కోట్లు కేటాయించింది. ఇక ప్రాజెక్టులో 48% వాటా కింద అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 2 నుంచి 4% వడ్డీతో రుణాలు సేకరించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు తన వంతు వాటాగా 18% నిధులు సమకూర్చనుంది. ఇక ఎల్ఎన్టీ నుంచి మొదటి దశ కారిడార్లను టేక్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో 2వ దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లకు కేంద్రం నుంచి అనుమతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని వివిధ శాఖల మంత్రులను పలు దఫాలుగా కలిసి 2వ దశ విస్తరణ ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణలో ఏసీబీ జోరుకు అనుమతుల ఆటంకం ఎదురవుతోంది. వరుసగా అవినీతి అధికారులను పట్టుకుంటున్న వారిని విచారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏసీబీకి అనుమతులు రావడం లేదు. ఇక దీనితో అవినీతి కేసుల దర్యాప్తులు ఏళ్లకేళ్లు జాప్యమవుతున్నాయి. ఈ ఆలస్యాన్ని సాకుగా చూపుతున్న అవినీతి అధికారులు తిరిగి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. ఇక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు కూడా పై అధికారులను మచ్చిక చేసుకుని కీలకమైనటువంటి పోస్టులు దక్కించుకుంటున్నారు. ఇక ఇలాంటి వారు మళ్లీ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని, ఉన్నతాధికారుల తీరే దీనికి కారణమని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఇక అవినీతికి పాల్పడుతున్నటువంటి వారిని, ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసినా తదుపరి దర్యాప్తు కోసం సదరు అవినీతి అధికారికి సంబంధించిన శాఖ ఉన్నతాధికారుల అనుమతి కావాలి. ఏసీబీ అధికారులు సంబంధిత ఉద్యోగి చేసిన నేరాన్ని వివరిస్తూ ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలు రాస్తారు. ఇక సంబంధిత శాఖాధికారులు ఏసీబీ లేఖలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శాఖాధిపతులు ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతులు ఇవ్వకుండా ఏళ్లకేళ్లు పెండింగ్ లో పెడుతున్నారు. ఆలోపు సదరు అవినీతి ఉద్యోగులు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ విధుల్లో చేరుతున్నారు. తమపై చర్యలకు అనుమతులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏసీబీ లేఖలను అలాగే పెండింగ్ లో పెట్టేలా చూసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణలో వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. ఇక భారత పత్తి సంస్థ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లు ఏకాభిప్రాయానికి వచ్చి పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఆదేశించారు. అయితే జాబ్ వర్క్ టెండర్లలో పాల్గొనకుండా మొండికేస్తున్న జిన్నింగ్ మిల్లర్లు సీసీఐ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. నేడు మరోసారి సచివాలయంలో సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సీసీఐ తీసుకువచ్చిన కొన్ని నిబంధనల్లో 1-2 నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా జిన్నింగ్ మిల్లర్లు మాత్రం మొండిపట్టు వీడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మిల్లర్ల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాల్సిందేనని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ వరద బాధితులకు సహాయం అందించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి నెల రోజులు గడుస్తున్నా
బాధితులకు నయా పైసా కూడా సహాయం అందలేదన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో మంజీరా వరద ముంపునకు గురైన వరి పంటను హరీష్ రావు పరిశీలించారు. భారీ వరదలతో కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వందలాది ఇళ్లు కూలిపోయాయన్నారు. ఇక జిల్లా అధికారులు సర్వే చేసి వరదల వల్ల 344 కోట్ల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా 34 రూపాయలు కూడా జిల్లాకు విడుదల కాలేదని విమర్శించారు. బాధిత రైతులకు తక్షణమే ఎకరాకు 25,000 సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే హామీలపై నిలదీయాలన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఎక్కడైనా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తేనే ఒక్కొక్కరికి గతి చూపిస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు హరి.
ఓ చిన్న ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందులోని విష పదార్థాల కారణంగా ఆ ముక్కు పచ్చలారని 14 మంది చిన్నారులు చనిపోయారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో పిల్లలకు ఇచ్చిన కోల్డ్ రిఫ్ దగ్గు మందును ల్యాబ్లలో పరీక్షించగా డైథైలిన్ గ్లైకాల్ ఇథైలిన్ గ్లైకాల్ పనిచే ప్రమాదకర రసాయనాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఇక తమిళనాడులోని కాంచీపురంలో శ్రేసన్ ఫార్మా కంపెనీకి చెందిన యూనిట్లో ఈ దగ్గుమందు తయారైంది. ఔషధాల తయారీలో వాడే గ్లిసరిన్ వంటి ముడి పదార్థాల రవాణా సమయంలో వాటిలో ఈజీ చేరే అవకాశం ఉంటుంది. ఈజీ మన శరీరంలో మూత్రపిండాలు, కాలేయంతో పాటు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఇక మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లలో దగ్గు మందుతో చిన్నారులు మృతి చెందడంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో దగ్గుమందు కారణంగా పిల్లలు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ సోనీని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దగ్గుమందు తయారు చేసిన సంస్థలపైన కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక క్రోఫ్టిఫ్ దగ్గు మందుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రవీణ్ సోనీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఈ దగ్గు మందును సిఫార్సు చేసినట్లు చింద్వారా ఎస్పీ చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్ ను వైద్య విధుల నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ నెల 2వ తేదీన ఇచ్చినటువంటి తమ నివేదికలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసినటువంటి కోల్డ్ రిఫ్ దగ్గు మందు డైఇథిలిన్ గ్లైకాల్ తో కల్తీ అయిందని పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు శాసనసభ పదవీ కాలం ముగిసే నవంబర్ 22వ తేదీ లోపే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఛఠ్ పూజ ఈ నెల 25 నుంచి 28 వరకు మాదిరిగానే ఓటింగ్ లోనూ ఆనందోత్సాహాలతో పాల్గొనాలని రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశామన్నారు. ప్రత్యేక విస్తృత సవరణను చట్టబద్ధంగానే చేపట్టామని చెప్పారు. ఇక త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం 2వ రోజు ఆయన పాట్నాలో సహచర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష జరిపారు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ వరుసగా 2వ విజయం సాధించింది. కొలంబోలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 88 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. తొలుత భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే చేతులెత్తేసింది. భారత బ్యాటర్లలో హర్లిన్ డియోల్ 65 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆఖర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లు చేసి మెరుపులు మెరిపింది.